చంద్రబాబు వస్తే అభివృద్ధి జరుగుతుందని ఎన్నికల ముందు అందరూ అనుకున్నారు. తాను వస్తే జరిగే అభివృద్ధి ఏంటో చేసి చూపిస్తున్నారని పేర్కొన్నారు. రాష్ట్ర సచివాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో పాల్గొన్న సీఎం చంద్రబాబు ఈ 7 నెలల్లో రాష్ట్రానికి 4 లక్షల కోట్ల విలువైన పారిశ్రామిక పెట్టుబడులు సాధించామని అన్నారు. 1,85,000 కోట్ల వ్యయంతో గ్రీన్ హైడ్రోజన్ హబ్ నిర్మాణానికి ప్రధాని శంకుస్థాపన చేశారు. 1,00,000 కోట్లతో బీపీసీఎల్ ఆయిల్ రిఫైనరీ నిర్మాణానికి ముందుకొచ్చిందన్నారు. ఇక ఆర్సిలార్ నిప్పన్ కంపెనీ అనకాపల్లి జిల్లాలో 1,40,000 కోట్లతో స్టీల్ ప్లాంట్ నిర్మాణానికి ఆసక్తి చూపుతోందన్నారు. 12 నుంచి 14 మిలియన్ టన్నుల ముడి ఇనుము కేటాయించాలని ఆ కంపెనీ కేంద్రాన్ని అడుగుతోందని అన్నారు. కేంద్రం 7 నుంచి 9 మిలియన్ టన్నులు కేటాయించడానికి సుముఖంగా ఉంది. దీనిపై కొంత స్పష్టత వస్తే ఈ స్టీల్ ప్లాంట్ వస్తుందన్నారు. ఇక జాతీయ రహదారులపై 50,000 కోట్లు, రైల్వే లైన్లపై 70,000 కోట్లను కేంద్రం మన రాష్ట్రంలో ఖర్చు చేయబోతోంది. రోడ్లపై రాష్ట్ర ప్రభుత్వం పెట్టే ఖర్చుకి ఇది అదనం. ఒక్క గ్రీన్ ఎనర్జీ రంగంలోనే 10 లక్షల కోట్ల పెట్టుబడులు తేవాలని లక్ష్యంగా పనిచేస్తున్నామన్నారు. పూర్తిగా నిలిచిపోయిన అమరావతి, పోలవరం ప్రాజెక్టులు మళ్లీ పట్టాలెక్కించామన్నారు. పోలవరం, బనకచెర్ల అనుసంధాన ప్రాజెక్టు కూడా చేపట్టి పూర్తి చేస్తామన్నారు. ఈ 7 నెలల్లో రాష్ట్రంలో వృద్ధి రేటును గత ఏడాదితో పోలిస్తే 3.5% పెంచామని సీఎం చంద్రబాబు అన్నారు. ఏపీ వృద్ధి రేటు రెండింతలు పెరిగితే సంపద 4.5 రెట్లు పెరుగుతుందని సీఎం చంద్రబాబు అన్నారు. ప్రస్తుతం 15% వృద్ధి రేటు సాధించే దిశగా పనిచేస్తున్నట్టు తెలిపారు. 2047 నాటికి రాష్ట్ర జీఎస్డీపీ 347 లక్షల కోట్లకు, తలసరి ఆదాయం 58.14 లక్షలకు పెంచడమే లక్ష్యంగా పరిపాలన చేస్తున్నామని వివరించారు. రాష్ట్ర వృద్ధి రేటుపై సచివాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో సీఎం చంద్రబాబు పాల్గొన్నారు. గత ప్రభుత్వంలో అమరావతిని భ్రష్టు పట్టించారని, గత 5 ఏళ్లలో ఎవరికీ స్వేచ్ఛ లేకుండా చేయడంతో పాటు పారిశ్రామికవేత్తలు రాష్ట్రం వదిలి పారిపోయేలా ప్రవర్తించారని మండిపడ్డారు. రాష్ట్రానికి జీవనాడి అయిన పోలవరం ప్రాజెక్టును గోదాట్లో కలిపారని ఆరోపించారు. తాము సంపద సృష్టిస్తాం, ప్రజల ఆదాయం పెంచుతాం, అభివృద్ధి వల్ల సంపద వచ్చి ప్రభుత్వ ఆదాయం పెరుగుతుందన్నారు సీఎం చంద్రబాబు. అప్పుడు పథకాల ద్వారా పేదరికాన్ని నిర్మూలించవచ్చని సీఎం తెలిపారు. స్వర్ణాంధ్రప్రదేశ్ విజన్ 2047 లక్ష్యంగా పనిచేస్తున్నాం. ప్రతి ఇంటిని జియో ట్యాగ్ చేసి కుటుంబ సభ్యులను అనుసంధానం చేస్తున్నామన్నారు. ప్రతి వ్యక్తి, కుటుంబం, సమాజం ఆనందంగా ఉండాలని, వెల్తీ, హెల్తీ, హ్యాపీ ఫ్యామిలీ ధ్యేయంతో ముందుకు వెళ్తున్నామన్నారు. విజన్ డాక్యుమెంట్ కు దేశంలో తొలిసారి 16 లక్షల వ్యూస్ వచ్చాయి. వికసిత్ భారత్ కూడా ఈ స్థాయిలో స్పందన రాలేదు. ఆన్లైన్లో వచ్చిన అభిప్రాయాలు పరిగణలోకి తీసుకుని 10 సూత్రాలతో మళ్లీ విజన్ రూపొందించామని చెప్పారు. తీవ్ర ఆర్థిక కష్టాలు ఎదుర్కొంటూ ప్రైవేటీకరణ కత్తివేలాడుతున్న విశాఖ స్టీల్ ప్లాంట్కి ఇది శుభవార్త. సీఎం చంద్రబాబు ప్రయత్నాలకు ఫలితం లభిస్తోంది. ఉక్కు కర్మాగారానికి ఊపిరి పోసేలా భారీ ఆర్థిక సాయం చేసేందుకు కేంద్రం ముందుకొచ్చింది. విశాఖ ఉక్కుకు 11,500 కోట్ల ప్యాకేజీ ఇవ్వడానికి కేంద్రం అంగీకరించింది. ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ చేసిన ఈ ప్రతిపాదనకు కేంద్ర మంత్రివర్గం సూత్రప్రాయంగా అంగీకరించింది. సీఎం చంద్రబాబు ఢిల్లీకి వెళ్లిన ప్రతిసారి, ప్రధాని మోదీని కలిసిన ప్రతి సందర్భంలోనూ స్టీల్ ప్లాంట్ పరిరక్షణపై చర్చలు జరిపినట్లు కేంద్ర ఉక్కు శాఖ వర్గాలు తెలిపాయి. ఇటీవల ప్రధాని మోదీ విశాఖ వచ్చినప్పుడు కూడా స్టీల్ ప్లాంట్కు ఆర్థిక ప్యాకేజ్ ఇవ్వాలని సీఎం కోరారు. ఈ నెల మొదటి వారంలో ఢిల్లీ వెళ్లిన చంద్రబాబు కేంద్ర ఉక్కు శాఖ మంత్రి కుమారస్వామిని కలిశారు. విశాఖ స్టీల్ ప్లాంట్ను తక్షణమే ఆదుకోవాలని, రుణాలన్నీ తీర్చేసి ప్లాంట్ను పూర్తి సామర్థ్యంతో నడపడానికి సాయం చేయాలని కోరారు. ఈ వ్యవహారంలో కేంద్రం నుంచి అందించాల్సిన సహకారంపై కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడుతో కూడా కుమారస్వామి చర్చలు జరిపినట్లు సమాచారం. స్టీల్ ప్లాంట్ నష్టాల బాటలో వెళ్లకుండా సమర్థంగా నిర్వహించే విషయమై చంద్రబాబు ఒక బ్లూ ప్రింట్ ను కూడా ఇప్పటికే కేంద్రానికి సమర్పించారు. చంద్రబాబు సూచనల మేరకు స్టీల్ ప్లాంట్ పరిరక్షణకు కేంద్రం సిద్ధం కావడంతో ప్రత్యేక ప్యాకేజీ విధి విధానాలు ఏ విధంగా ఉంటాయనే విషయంలో సర్వత్రా ఆసక్తి నెలకొంది. నందమూరి తారక రామారావు పార్టీ పెట్టిన ముహూర్తం బలం చాలా గట్టిది. నాడు ఒక్కరితో ప్రారంభమైన ప్రయాణం నేడు 1 కోటి మందితో అతిపెద్ద కుటుంబంగా మారింది అని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి మంత్రి నారా లోకేష్ అన్నారు. తెలుగుదేశం పార్టీ 1 కోటి సభ్యత్వాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఆయన కార్యకర్తలకు ధన్యవాదాలు తెలుపుతూ లేఖ రాశారు. సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని గ్రామ గ్రామాన ఒక పండుగలా నిర్వహించారు. ఊరు వాడ జై టీడీపీ నినాదాలతో హోరెత్తించారు. ఏపీ, తెలంగాణ, అండమాన్తో సహా అనేక ప్రాంతాల్లో ఉన్న తెలుగువారు, వివిధ దేశాల్లో ఉన్న ఎన్ఆర్ఐలు ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున భాగస్వాములయ్యారు. గత రికార్డులు తిరగరాస్తూ 1 కోటి సభ్యత్వాలతో సరికొత్త చరిత్ర సృష్టించామన్నారు మంత్రి నారా లోకేష్. సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని విజయవంతం చేసిన కార్యకర్తలు, నాయకులు, సిబ్బందికి శుభాకాంక్షలు తెలిపారు. ఇప్పటి వరకు 2,500 మందికి పైగా కార్యకర్తల పిల్లల చదువులకు సాయం అందించామన్నారు. వివిధ ప్రమాదాల్లో మరణించిన సుమారు 5,164 మంది కార్యకర్తల కుటుంబాలకు ఒక్కొక్కరికి 2 లక్షల చొప్పున 103.28 కోట్లను అందజేశామన్నారు. కార్యకర్తకు భరోసా ఇచ్చే నమోదు కార్యక్రమంలో పాల్గొని 1 కోటి సభ్యత్వాలతో రికార్డులు బద్దలు కొట్టడంలో భాగస్వామి అయిన ప్రతి ఒక్కరికి
కృతజ్ఞతలు అని లోకేష్ భావోద్వేగభరితంగా లేఖ రాశారు. తెలుగుదేశం పార్టీ కార్యకర్తల కష్టమే కోటి సభ్యత్వమని ఆ పార్టీ అధినేత సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. టీడీపీ సభ్యత్వం కోటి మైలురాయిని దాటిన సందర్భంగా గురువారం ఆయన ఎక్స్లో స్పందించారు. పార్టీ సభ్యత్వం కోటి దాటడం ఎంతో గర్వకారణమన్నారు. పోలవరం ప్రాజెక్టులో కీలకమైన డయాఫ్రమ్ వాల్ నిర్మాణానికి అవాంతరాలు తొలగిపోయాయి. సెంట్రల్ సాయిల్ మెటీరియల్స్ రీసెర్చ్ స్టేషన్ ప్రతిపాదించిన T5 ప్లాస్టిక్ కాంక్రీట్ మిశ్రమాన్ని నిర్మాణంలో ఉపయోగించాలని కేంద్ర జలసంఘం స్పష్టం చేసింది. ఈ మేరకు పోలవరం ప్రాజెక్టు అథారిటీకి నిర్ణయాన్ని తెలియజేసింది. దీంతో రేపటి నుంచే మంచి రోజు కావడంతో వాల్ పనులు ప్రారంభించాలని ప్రాజెక్టు అధికారులు భావిస్తున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి నిమ్మల రామానాయుడు దృష్టికి తీసుకువెళ్లి వారి ఆమోదం పొందిన వెంటనే పనులు ప్రారంభించాలని జలవనరుల శాఖ, ప్రాజెక్టు ఇంజనీరింగ్ సిబ్బంది నిర్ణయించారు. ఇప్పటికే యంత్రాలు, నిపుణులను కూర్చుకున్న భావ సంస్థ కూడా ఇందుకు సంసిద్ధంగా ఉంది. పైగా 2016లో అప్పటి డయాఫ్రమ్ వాల్ నిర్మాణంలో L&T సంస్థతో కలిసి బావి T5 మిశ్రమాన్ని రూపొందించి ఉపయోగించింది. ఇప్పుడు ఇదే వాడాలని జలసంఘం ఆదేశించడంతో తమ పని మరింత సులువవుతుందని ఆ సంస్థ చెబుతోంది. వాస్తవానికి కాంక్రీట్ మిశ్రమంపై అమెరికా, కెనడా నిపుణులకు అవగాహన లేదని PPA, జలవనరుల శాఖ ముందే చెప్పాయి. కేంద్ర ప్రభుత్వ సంస్థలు కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశాయి. కానీ గతంలో జలసంఘం బాధ్యతలు చేపట్టిన AB పాండ్యా మాత్రం ఆ నిపుణుల మాటకు ప్రాధాన్యమిస్తూ వచ్చారు. వారు T16 మిశ్రమాన్ని వాడాలని సూచించారు. అయితే అది పెలుసుగా ఉంటుందని, అది వాడితే మున్ముందు ఇబ్బందులు తలెత్తుతాయని కేంద్ర పరిశోధన సంస్థలు స్పష్టం చేశాయి. T5 మిశ్రమం మేలని కేంద్ర సంస్థలు చెప్పడంతో జలసంఘం చివరకు దానికే మొగ్గు చూపింది. మరోవైపు పోలవరంపై ఇప్పటిదాకా అంతర్జాతీయ నిపుణులు ఇచ్చిన సలహాలన్నీ వృధాగా మిగిలిపోయాయని నిపుణులు అంటున్నారు. వారి అభిప్రాయం తప్పనిసరి అని చెబుతూ ఈ నెల 2న ప్రారంభం కావాల్సిన పనులకు జలసంఘం అనవసరంగా మోకాలడ్డి జాప్యం చేసిందని చెబుతున్నారు. అయితే పనులు ఇప్పుడు 2 వారాలు ఆలస్యమైనప్పటికీ ఏడాది చివరిలోగా డయాఫ్రమ్ వాల్ నిర్మాణం పూర్తి చేసి తీరాలని బావర్కు ప్రభుత్వం లక్ష్యం విధించింది. మద్యం కుంభకోణంలో భాగస్వామిగా ఉన్న వాళ్లను తెలంగాణలో ఓడించామని, ప్రధాన భాగస్వామి అరవింద్ కేజ్రీవాల్ ను ఓడించడానికి ఇప్పుడు ఢిల్లీకి వచ్చానని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. మోదీ 3 సార్లు ప్రధాని అయినా, కేజ్రీవాల్ ఢిల్లీకి 3 సార్లు సీఎం అయినా చేసిందేమీ లేదని విమర్శించారు. పేర్లు వేరైనా వారి చేతలు ఒక్కటేనని అన్నారు. ఢిల్లీలోని కాంగ్రెస్ రాష్ట్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఢిల్లీ శాసనసభ ఎన్నికలకు సంబంధించిన కాంగ్రెస్ 2 గ్యారంటీలను సీఎం రేవంత్ ప్రకటించారు. 500కు గ్యాస్ సిలిండర్, వంట సామాగ్రి కిట్, 300 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ హామీలను ప్రకటించారు. తెలంగాణలో ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలను అధికారంలోకి వచ్చాక అమలు చేస్తున్నామని, అందుకే ఇక్కడ వాగ్దానాలు చేస్తున్నామని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. తెలంగాణలో 25.50 లక్షల మంది రైతులకు 21,000 కోట్ల రుణమాఫీ చేశామని తెలిపారు. స్వతంత్ర భారత చరిత్రలో యూపీ, గుజరాత్ వంటి రాష్ట్రాలలో బీజేపీ అధికారంలో ఉన్నప్పటికీ ఇంత పెద్ద మొత్తంలో రుణమాఫీ చేయలేదని విమర్శించారు. మరోవైపు తెలంగాణ రాష్ట్రంలో చేపట్టనున్న వివిధ అభివృద్ధి పనుల్లో మోదీ ప్రభుత్వం నుంచి సహకారం కోసం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీలో పలువురు కేంద్ర మంత్రులతో ప్రత్యేకంగా భేటీ అయ్యారు. తెలంగాణలో పలు అభివృద్ధి పనులకు అటవీ, పర్యావరణ శాఖ నుంచి అనుమతులను మంజూరు చేయాలని కేంద్రంలో ఆ శాఖ మంత్రి అయిన భూపేంద్ర యాదవ్కు రేవంత్ విజ్ఞప్తి చేశారు. అటవీ శాఖ అనుమతులు రాకపోవడంతో రాష్ట్రంలో 161 ప్రాజెక్టులు నిలిచిపోయాయని వివరించారు. హైదరాబాద్లో తిరిగే 100% బస్సులను ఎలక్ట్రిక్ మోడల్లోకి మార్చేందుకు సహకరించాలని కేంద్ర భారీ పరిశ్రమల మంత్రి హెచ్డి కుమారస్వామిని కలిసి రేవంత్ విజ్ఞప్తి చేశారు. కుమారస్వామి కార్యాలయానికి వెళ్లి ఆయనతో సీఎం భేటీ అయ్యారు. పీఎం ఈ-డ్రైవ్ పథకం కింద జీసీసీ పద్ధతిలో బస్సులు కేటాయించాలని ఇప్పటికే తమ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపినట్లు కేంద్ర మంత్రి దృష్టికి తీసుకువెళ్లారు. తెలంగాణకు భారీగా పెట్టుబడులను సమీకరించడమే లక్ష్యంగా సీఎం రేవంత్ రెడ్డి సింగపూర్, దావోస్ పర్యటనకు బయలుదేరి వెళ్లారు. 6 రోజుల విదేశీ పర్యటనలో భాగంగా ఆయన ఢిల్లీ నుంచి సింగపూర్ వెళ్లారు. అక్కడ 3 రోజుల పర్యటన అనంతరం దావోస్ వెళ్తారు. ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు, పరిశ్రమల శాఖ ఉన్నతాధికారులు ఈ పర్యటనలో సీఎం రేవంత్ వెంట ఉంటారు. శుక్ర, శని, ఆదివారాల్లో సీఎం, మంత్రి, అధికారులు సింగపూర్లో పర్యటిస్తారు. రాష్ట్రంలో పెట్టుబడులకు సంబంధించి వివిధ కంపెనీల ప్రతినిధులతో సంప్రదింపులు జరుపుతారు. ఈ సందర్భంగా ప్రపంచంలో పేరొందిన సింగపూర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ ను సందర్శిస్తారు. నైపుణ్య అభివృద్ధికి ఆ యూనివర్సిటీ ఎంచుకున్న కోర్సులు, అనుసరిస్తున్న విధానాలను అధ్యయనం చేస్తారు. రాష్ట్రంలో కొత్తగా ఏర్పాటు చేసిన తెలంగాణ యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీకి సహకారం అందించేందుకు సింగపూర్ ఐటీఈతో ఒప్పందం చేసుకుంటారు. సింగపూర్లో రివర్ ఫ్రంట్ ను సందర్శిస్తారు. మూసీ పునరుజ్జీవ ప్రాజెక్టును ప్రపంచ స్థాయిలో చేపట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యమిస్తున్నందున అక్కడి రివర్ ఫ్రంట్ ఏరియాను అభివృద్ధి చేసిన తీరును పరిశీలిస్తారు. సింగపూర్ పర్యటన అనంతరం ముఖ్యమంత్రి బృంద సభ్యులు ఈ నెల 20న ఉదయం దావోస్ చేరుకుంటారు. 20 నుంచి 22 వరకు వరల్డ్ ఎకనామిక్ ఫోరం వార్షిక సదస్సు 2025లో పాల్గొంటారు. పెట్టుబడుల గమ్యస్థానంగా తెలంగాణను ప్రపంచానికి పరిచయం చేసేందుకు
దావోస్ పర్యటనను రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా భావిస్తోంది. గత ఏడాది దావోస్ పర్యటన సందర్భంగా రాష్ట్రానికి 40,000 కోట్ల పెట్టుబడులను ప్రభుత్వం సమీకరించింది. ఈసారి అంతకు మించి పెట్టుబడులను తేవడమే లక్ష్యంగా తమ పర్యటన కొనసాగుతుందని సీఎం రేవంత్ రెడ్డి ఇటీవల అధికారులతో సమీక్షలో వెల్లడించారు. ఫార్ములా ఈ కార్ రేస్ ప్రమోటర్ గా వ్యవహరించిన ఏస్ నెక్స్ట్ జెన్ సంస్థకు ఏసీబీ నోటీసులు జారీ చేసింది. ఈ నెల 18న విచారణకు హాజరు కావాలని ఏస్ నెక్స్ట్ జెన్ ప్రతినిధులను కోరింది. ఇప్పటికే మాజీ మంత్రి కేటీఆర్, సీనియర్ ఐఏఎస్ అరవింద్ కుమార్, హెచ్ఎండీఏ అప్పటి చీఫ్ ఇంజనీర్ బిఎల్ఎన్ రెడ్డిలను ఏసీబీ విచారించింది. పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి, ఫిర్యాదుదారు దానకిషోర్ వాంగ్మూలాన్ని నమోదు చేసింది. ఆ అంశాల ఆధారంగా తుది విచారణ ప్రారంభించింది. 2022 అక్టోబర్ 25న జరిగిన తొలి త్రైపాక్షిక ఒప్పందంలో ప్రమోటర్గా ఉన్న ఏస్ నెక్స్ట్ జెన్ ఫార్ములా ఈ సీజన్ 9, 10, 11, 12లకు సంబంధించిన ఖర్చులను భరించారు. హైదరాబాద్లో 2023 ఫిబ్రవరిలో జరిగిన సీజన్ 9 వ్యయాన్ని భరించింది. 10వ సీజన్ ప్రారంభానికి ముందే 90 కోట్లను 3 విడతల్లో ఏస్ నెక్స్ట్ జెన్ చెల్లించాలి. ఆ ఏడాది మే నెలలో 50% అడ్వాన్స్ మొత్తం ఏస్ నెక్స్ట్ జెన్ నుంచి ఫార్ములా ఈ ఆపరేషన్ సంస్థకు వెళ్లాల్సి ఉంది. కానీ ఒప్పందం నుంచి నెక్స్ట్ జెన్ తప్పుకుంది. దీంతో పురపాలక శాఖ, ఎఫ్ఈఓ మధ్య 2023లో మరో ఒప్పందం జరగ్గా తొలి విడతగా సుమారు 45.71 కోట్లను 2 విడతలుగా విదేశీ కంపెనీకి హెచ్ఎండీఏ నుంచి చెల్లించారు. అయితే ఏస్ నెక్స్ట్ జెన్ ఒప్పందం నుంచి ఎందుకు బయటకొచ్చింది? అలా తప్పుకుంటున్నట్లు పురపాలక శాఖకు లిఖితపూర్వకంగా సమాచారం ఇచ్చిందా? మధ్యలో తప్పుకుంటే ప్రమోటర్ కంపెనీ ఎఫ్ఈఓకు చెల్లించాల్సిన పరిహారం సంగతేంటి? స్పోర్టింగ్లో అనుభవం లేని గ్రీన్ కో డైరెక్టర్లు ఏస్ నెక్స్ట్ జెన్ పేరిట హడావిడిగా 3 కంపెనీలను ఎందుకు రిజిస్ట్రేషన్ చేయించారనే అంశాలపై ఏసీబీ విచారణలో ప్రశ్నలు అడిగే అవకాశం ఉంది. గ్రీన్ కో డైరెక్టర్లైన చల్మల్శెట్టి అనిల్, హరీష్ కొల్లి ఏసీబీ విచారణకు హాజరవుతున్నారు. కాగా మాజీ మంత్రి కేటీఆర్ కు చల్మల్శెట్టి అనిల్ కు స్నేహ సంబంధాలున్నాయని కాంగ్రెస్ ఆరోపిస్తోంది. తెలంగాణలో సాగు చేయని భూములను గుర్తించేందుకు సర్వే మొదలైంది. గ్రామ స్థాయిలో వ్యవసాయ, రెవెన్యూ, పంచాయతీరాజ్ శాఖ అధికారులు భూములను పరిశీలిస్తున్నారు. రెవెన్యూ రికార్డుల ప్రకారం రైతులు సర్వే నంబర్లు, బాయ్ నంబర్ల వివరాల ఆధారంగా సర్వే నిర్వహిస్తున్నారు. వ్యవసాయ భూముల జాబితాలో ఉన్న స్థలాల్లో పంటలు సాగు చేస్తున్నారా లేదా ఇతర వ్యాపార సముదాయాలు నిర్మించారా, ఇళ్లు ఉన్నాయా, కొండలు, గుట్టలు, రాళ్లు, రప్పలు ఉన్నాయా, స్థిరాస్తి వెంచర్లు చేశారా అనే వివరాలను పరిశీలిస్తున్నారు. మహబూబ్ నగర్ లో మున్సిపాలిటీ, గ్రామ పంచాయతీ లేఅవుట్లకు సంబంధించిన భూములను పరిశీలించారు. సాగు చేయని భూములపై అధికారులకు ఫిర్యాదులు వస్తే స్వీకరించారు. గద్వాల జిల్లాలోని 13 మండలాల్లో 52 బృందాలు సర్వేలో పాల్గొంటున్నాయి. ఈ జిల్లాలో ఇదివరకు 4,51,746 ఎకరాలకు రైతు బంధు పంపిణీ చేశారు. కానీ పంటల సాగు విస్తీర్ణం 4,07,000 ఎకరాలు మాత్రమే ఉన్నట్లు రికార్డుల్లో ఉంది. వనపర్తి జిల్లాలో ధరణి రికార్డుల్లో పలుమార్లు భూములు మార్పిడి కావడంతో వ్యవసాయేతర భూములను గుర్తించడం ఇబ్బందికరంగా మారిందని అధికారులు చెబుతున్నారు. స్థిరాస్తి వెంచర్లు, రైస్ మిల్లులు, ప్రభుత్వం సేకరించిన భూములు కూడా వ్యవసాయ భూముల జాబితాలో ఉన్నట్లు గుర్తించారు. నారాయణపేట జిల్లాలో 51 బృందాలు సర్వే చేస్తున్న ఇటుక బట్టీలు పెట్టిన సాగు భూములు, గోదాములు నిర్మించిన భూముల వివరాలు అధికారులు సేకరించారు. మెదక్ జిల్లాలో నీటిపారుదల శాఖ కాలువల నిర్మాణానికి సేకరించిన భూములను కొన్ని చోట్ల గుర్తించారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని కరీంనగర్, జగిత్యాల, సిరిసిల్ల, పెద్దపల్లి జిల్లాలో అధికారుల బృందాలు సర్వే చేస్తున్నాయి. నిజామాబాద్ జిల్లాలో 440 రెవెన్యూ గ్రామాలుండగా 102 క్లస్టర్లుగా విభజించి సర్వే చేస్తున్నారు. అసరావుపేట మండలం ఆస్పాకలో 21 మందికి సంబంధించిన 20 ఎకరాల్లో పంటలు సాగు చేయడం లేదని గుర్తించారు. ఎన్నికల్లో తమ పార్టీ తరపున గెలిచి కాంగ్రెస్ లోకి ఫిరాయించిన 10 మంది ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకునేలా అసెంబ్లీ స్పీకర్ కు ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ బీఆర్ఎస్ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఆ పార్టీ తరపున న్యాయవాది మోహిత్ రావు ఈ మేరకు పిటిషన్లు దాఖలు చేశారు. ఎమ్మెల్యేలు పోచారం శ్రీనివాస్ రెడ్డి, ఎం సంజయ్ కుమార్, గూడెం మహిపాల్ రెడ్డి, అరకిపూడి గాంధీ, కాళీ యాదయ్య, బండ కృష్ణమోహన్ రెడ్డి, ప్రకాష్ గౌడ్లపై రిట్ పిటిషన్, కడియం శ్రీహరి, దానం నాగేందర్, సెల్లం వెంకట్రావులపై స్పెషల్ లీవ్ పిటిషన్ వేసింది. ఎస్ఎల్పీలో హైకోర్టు ఆదేశాలు, ఫిరాయింపులపై స్పీకర్ చేసిన ఫిర్యాదులు, ఇతర అంశాలను జత చేశారు. రిట్ పిటిషన్లో పార్టీ మారిన ఎమ్మెల్యేలపై స్పీకర్కు ఫిర్యాదు చేసి 9 నెలలైనా ఏ చర్యలు తీసుకోలేదని ప్రస్తావించారు. ఫిరాయింపు ఎమ్మెల్యేలపై హైకోర్టు తీర్పు వచ్చి 6 నెలలు గడుస్తున్నా స్పీకర్ ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని, కనీసం నోటీసులు కూడా ఇవ్వలేదని పేర్కొన్నారు. ఫిరాయింపులకు సంబంధించి గతంలో కేసు మేఘాచంద్ర కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును అమలు చేయాలని బీఆర్ఎస్ కోరింది. పార్టీ మారిన 10 మందిపై 4 వారాల్లో స్పీకర్ నిర్ణయం తీసుకునేలా ఆదేశాలు ఇవ్వాలని విజ్ఞప్తి చేసింది. అనర్హతపై స్పీకర్ అసెంబ్లీ కార్యదర్శికి సూచించాలని కోరింది. కాగా ఎమ్మెల్యేల ఫిరాయింపులపై సుప్రీంకోర్టులో పిటిషన్ల దాఖలుకు మాజీ మంత్రి బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు బుధవారమే ఢిల్లీ వచ్చారు. పిటిషన్లపై న్యాయవాదులతో చర్చించారు. పుట్టి పెరిగిన పల్లెల్లో సంక్రాంతి పండుగను ఆనందంగా జరుపుకున్న ప్రజలు హైదరాబాద్ కు
తిరుగు పయనమయ్యారు. ముఖ్యంగా కోడి పందాలను చూసేందుకు ఏపీలోని వివిధ ప్రాంతాలకు వెళ్లిన నగరవాసులు కనుమ ముగియగానే తిరుగుముఖం పట్టారు. ఫలితంగా ఏపీ నుంచి హైదరాబాద్ వైపు రోడ్లన్నీ వాహనాలతో కిక్కిరిసిపోతున్నాయి. ఆర్టీసీ బస్సులు, ప్రైవేట్ బస్సులు, కార్లు, ఇతర ప్రైవేట్ వాహనాలు, బైక్ల వరదతో రద్దీ నెలకొంది. దీన్ని ఆసరాగా చేసుకుని ప్రైవేట్ బస్సులు, ఇతర వాహనదారులు ప్రయాణికులను అడ్డగోలుగా దోచుకుంటున్నారు. సాధారణ రోజుల్లో ఛార్జీల కన్నా 3 రెట్లు ఎక్కువగా వసూలు చేస్తున్నారు. ఏపీ నుంచి హైదరాబాద్ వైపు జాతీయ రహదారులపై రద్దీ నివారణకు టోల్ గేట్ల వద్ద ప్రత్యేక చర్యలు చేపట్టారు. నల్గొండ జిల్లాలోని గూడూరు, పంతంగి, కొర్లపహాడ్ టోల్ ప్లాజాల మీదుగా 1,00,000 వాహనాలు హైదరాబాద్కు వెళ్లాయి. గూడూరు టోల్ ప్లాజా వద్ద రద్దీని నివారించేందుకు 100 అడుగుల దూరంలోనే ఫాస్టాగ్ స్కాన్ అయ్యేలా సాంకేతికపరమైన చర్యలు తీసుకున్నారు. ఇక ఈ టోల్ ప్లాజాలో మొత్తం 12 గేట్లు కాగా హైదరాబాద్ వైపు 8, వరంగల్ వైపు 4 గేట్ల నుంచి వాహనాలను పంపుతున్నారు. సాధారణ రోజుల్లో 20,000 వాహనాలు ప్రయాణిస్తే గురువారం 23,000 వాహనాలు వెళ్లాయి. ఇక చౌటుప్పల్ మండలం పంతంగి టోల్ ప్లాజా వద్ద 16 గేట్లు కాగా హైదరాబాద్ వైపు 12 గేట్ల నుంచి, విజయవాడ వైపు 4 గేట్ల నుంచి వాహనాలు అనుమతిస్తున్నారు. సాధారణ రోజుల్లో 20,000 వాహనాలు వెళ్తుండగా గురువారం అదనంగా 10,000 వాహనాలు వెళ్లాయి. కేతేపల్లి మండలం కొర్లపహాడ్ టోల్ ప్లాజాలోని 12 టోల్ వసూలు కౌంటర్లలో వాహనాల రద్దీకి అనుగుణంగా కౌంటర్లు కేటాయించారు. ఇక్కడ సాధారణ రోజుల్లో 17,000 వాహనాలు వెళ్తుండగా గురువారం 50,000 వాహనాలు వెళ్లాయి. తగ్గేదేలే అన్నట్లుగా మందుబాబులు పండుగ రోజుల్లో ఫుల్లుగా తాగేశారు. సంక్రాంతి పండుగ 3 రోజుల్లో ఏపీ వ్యాప్తంగా 400 కోట్ల విలువైన మద్యం అమ్ముడైంది. సంక్రాంతి, కనుమ 2 రోజుల్లో రోజుకు 150 కోట్ల చొప్పున మద్యం అమ్మినట్లు అంచనా. సాధారణంగా ఏపీలో రోజుకు 80 కోట్ల మద్యం విక్రయాలు జరుగుతాయి. కానీ పండుగ 3 రోజుల్లో అదనంగా 160 కోట్లు అమ్ముడైంది. మద్యం లైసెన్సులు భోగి రోజున 210 కోట్లు, నిన్న 220 కోట్ల మద్యాన్ని కొనుగోలు చేశారు. సంక్రాంతి కోసం తెచ్చుకున్న సరుకు దాదాపుగా ఖాళీ అయిపోవడంతోనే షాపుల యజమానులు గురువారం భారీగా కొనుగోలు చేయాల్సిన పరిస్థితి వచ్చింది. ఇక ఈ నెల 10 నుంచి 15వ తేదీ వరకు చూస్తే 6,99,464 కేసుల లిక్కర్, 2,29,878 కేసుల బీర్ అమ్ముడైంది. 6 రోజుల్లో లిక్కర్ అమ్మకాలు సగటు కంటే 1,00,000 కేసులు, బీర్ కూడా దాదాపు 30,000 కేసులు పెరిగాయి. గతంలో ఎప్పుడూ సంక్రాంతికి ఈ స్థాయి అమ్మకాలు నమోదు కాలేదని ఎక్సైజ్ వర్గాలు చెబుతున్నాయి. ప్రభుత్వం మార్పు, మద్యం ధరల తగ్గింపు, నాణ్యమైన మద్యం సరఫరా వంటి అంశాలు మద్యం అమ్మకాల పెరుగుదలకు ప్రధాన కారణాలుగా కనిపిస్తున్నాయి. ఈసారి కోడి పందాల బరులు పెరగడం కూడా మద్యం అమ్మకాలపై ప్రభావాన్ని చూపింది. ఇతర రాష్ట్రాల నుంచి నాన్ డ్యూటీ పెయిడ్ లిక్కర్ రాకుండా ఎక్సైజ్ శాఖ పటిష్ట చర్యలు తీసుకుంది. దీంతో మద్యం అమ్మకాలు పెరిగాయి. ఇక సాధారణంగా న్యూ ఇయర్ సమయంలో అత్యధిక స్థాయిలో మద్యం అమ్మకాలు జరుగుతాయి. ఈసారి నూతన సంవత్సర వేడుకల్లోనూ భారీగా మందు తాగారు. డిసెంబర్ 31న ఒక్కరోజే ఏపీలో 200 కోట్ల మద్యం తాగేశారు. 2.5 లక్షల కేసుల లిక్కర్, 70,000 కేసుల బీర్ అమ్ముడైంది. గతంలో ఎప్పుడూ సంక్రాంతికి, న్యూ ఇయర్ ఈ స్థాయిలో అమ్మకాలు జరగలేదు. ఇక ఈ ఏడాది పోటీ పడేలా సంక్రాంతికి మద్యం అమ్ముడైంది. 3 రోజుల్లో సగటున రోజుకు 133 కోట్ల విక్రయాలు జరిగాయి. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆయనకు అత్యవసర శస్త్రచికిత్సలు చేశామని, ప్రాణాపాయం ఏమీ లేదని, 2 రోజుల్లో నాన్ ఐసీయూ విభాగానికి మారుస్తామని వైద్యులు తెలిపారు. దొంగతనానికి వచ్చిన దుండగుడి ప్రయత్నాన్ని సైఫ్ అడ్డుకోవడంతో జరిగిన పెనుగులాటలో కత్తితో దాడి చేసినట్లు ఆ ఇంటి పని మనిషి చెబుతోంది. ఆమెకు కూడా స్వల్పంగా గాయాలయ్యాయి. ప్రస్తుతం ఆయన ప్రాణాపాయం నుంచి బయటపడ్డారు. రాత్రి 2 గంటల సమయంలో దుండగుడు అగ్ని ప్రమాదాలు జరిగినప్పుడు కిందకు దిగేందుకు ఉపకరించే ఎమర్జెన్సీ మార్గం నుంచి సైఫ్ ఇంట్లోకి ప్రవేశించాడు. ఆ మార్గం సైఫ్ కుమారుడు జహంగీర్ గదికి అనుసంధానమై ఉంటుంది. జహంగీర్ తన తల్లిదండ్రుల వద్దే ఉండడం, ఆ గదిలో అలికిడి రావడంతో పని మనిషి నిద్రలేచి అక్కడికి వెళ్ళింది. జహంగీర్ గదిలో దుండగుడు నక్కి ఉండడంతో దొంగ అంటూ గట్టిగా కేకలు వేసింది. దాంతో నిద్రలేచిన సైఫ్ ఆ గదికి చేరుకున్నాడు. అప్పటికే ఆ దుండగుడు పని మనిషిని గట్టిగా పట్టుకుని మెడపై కత్తి పెట్టి సైఫ్ను బెదిరించాడు. 1,50,00,000 ఇస్తేనే ఆమెను వదులుతానంటూ హెచ్చరించాడు. దీంతో సైఫ్ దుండగుడితో తలపడ్డారు. ఈ క్రమంలో దుండగుడు కత్తితో సైఫ్పై విచక్షణరహితంగా దాడి చేశాడు. ఈ దాడిలో సైఫ్ వెన్నెముక, మెడ భాగంలో లోతుగా కత్తిపోట్లు కాగా చేతిపై, భుజంపై మరో 4 గాయాలయ్యాయి. కుటుంబ సభ్యులు వెంటనే సైఫ్ను లీలావతి ఆసుపత్రికి తరలించారు. ఆ సమయంలో కారు సిద్ధంగా లేకపోవడంతో సైఫ్ను ఆటోలో తీసుకువెళ్లారు. పని మనిషి ఇచ్చిన ఫిర్యాదు మేరకు బాంద్రా పోలీసులు భారత న్యాయ సంహిత కేసు నమోదు చేశారు. ఇక ఆ వెంటనే కేసును ముంబై క్రైమ్ బ్రాంచ్ కు బదిలీ చేశారు. సైఫ్ ఉంటున్న సద్గురు శరణ్ అపార్ట్మెంట్ సీసీ కెమెరాల ఫుటేజ్ ను జల్లెడ పట్టిన పోలీసులు నిందితుడు ఫోటోను మీడియాకు విడుదల చేశారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉంది. 2 రోజుల్లో కోలుకుంటారు. ఆ తర్వాత ఆయన్ను నాన్ ఐసీయూ వార్డుకు తరలిస్తామని లీలావతి ఆసుపత్రి సీఈఓ డాక్టర్ నీరజ్ వెల్లడించారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా రేపు ఏపీలో పర్యటించనున్నారు. ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో బయలుదేరి రాత్రి 8:30 విజయవాడ విమానాశ్రయంలో దిగుతారు. రోడ్డు మార్గంలో ఉండవల్లిలోని సీఎం చంద్రబాబు నివాసానికి 9 గంటలకు చేరుకుంటారు. అనంతరం డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూటమి ముఖ్య నేతలతో కలిసి భోజనం చేస్తారు. కూటమి ప్రభుత్వం పాలన, రాష్ట్రానికి కేంద్రం నుంచి అందాల్సిన సహకారం,
ఇతర ముఖ్యమైన అంశాలపై చర్చిస్తారు. రాత్రి విజయవాడ నోవోటెల్ హోటల్కు చేరుకుని అక్కడే బస చేస్తారు. 19వ తేదీ ఉదయం బీజేపీ నేతలతో కాసేపు సమావేశమవుతారు. కృష్ణా జిల్లా గన్నవరం కొండపావులూరులో ఎన్డీఆర్ఎఫ్ 10వ బెటాలియన్ కు చేరుకుంటారు. అక్కడ జాతీయ విపత్తు నిర్వహణ సంస్థ సౌత్ క్యాంపస్ ను ప్రారంభిస్తారు. అనంతరం అక్కడ ఏర్పాటు చేసే సమావేశంలో చంద్రబాబు, పవన్ కళ్యాణ్, కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్, రాష్ట్ర మంత్రి అనిత, ఎన్డీఆర్ఎఫ్ డీజీ పీయూష్ ఆనంద్, ఇతర ఉన్నతాధికారులతో కలిసి పాల్గొంటారు. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు కేంద్రం శుభవార్త వినిపించింది. ఏమాత్రం ఆలస్యం కాకుండా సకాలంలో కొత్త జీతాలు అందించేలా 8వ వేతన కమిషన్ను నియమించాలని నిర్ణయించింది. 2016 జనవరి 1వ తేదీ నుంచి 7వ వేతన కమిషన్ సిఫార్సులు అమల్లోకి వచ్చాయి. దీనికి సంబంధించి 10 ఏళ్ల గడువు ఈ ఏడాది చివరితో ముగుస్తుంది. 2026 జనవరి 1వ తేదీ సవరించిన వేతనాలు అందించేలా ప్రధాని నరేంద్ర మోదీ 8వ వేతన సవరణ కమిషన్కు ఆమోదం తెలిపినట్లు కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. ప్రధాని మోదీ నిర్దిష్ట కాలపరిమితి ప్రకారం పీఆర్సీని నియమిస్తున్నామని అశ్విని వైష్ణవ్ అన్నారు. 2016 నుంచి అమల్లోకి వచ్చిన 7వ పీఆర్సీ సిఫార్సులు ఈ ఏడాదితో ముగుస్తాయి. 2026 జనవరి 1 నుంచి కొత్త పే కమిషన్ సిఫార్సులు అమల్లోకి రావాలి. ఈలోపే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇతర భాగస్వాములతో సంప్రదింపులు జరిపి సిఫార్సులు చేసేలా త్వరలోనే 8వ వేతన కమిషన్ వేస్తాం. ఒక చైర్మన్, 2 సభ్యులను నియమిస్తామని వైష్ణవ్ తెలిపారు. మరో పక్షం రోజుల్లో కేంద్ర బడ్జెట్ను ప్రవేశపెడుతున్న సమయంలోనే కేంద్రం ఈ కీలక నిర్ణయం తీసుకోవడం గమనార్హమని అన్నారు. ఇక ఈ నిర్ణయం వల్ల 50 లక్షల మంది ఉద్యోగులు, 65 లక్షల మంది పెన్షనర్లకు లబ్ధి చేకూరనుంది. కొత్త కమిషన్ అమల్లోకి వస్తే కరువు భత్యం సర్దుబాటు జరిగి తమ వేతనాలు, పింఛన్లు పెరుగుతాయి. పే కమిషన్ ఎప్పుడు నియమించనున్నది వైష్ణవ్ చెప్పలేదు. భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో చేపట్టిన ప్రతిష్టాత్మక స్పేస్ డాకింగ్ ప్రక్రియ విజయవంతమైంది. కొంత సమయం తేడాతో ఒకే లాంచింగ్ వాహనం ద్వారా నిర్ణీత కక్షలోకి ప్రవేశపెట్టిన 2 ఉపగ్రహాలు సక్సెస్ఫుల్ గా అనుసంధానమయ్యాయి. దీంతో భారతదేశం భవిష్యత్తులో ఒకదాని తర్వాత మరొకటిగా మాడ్యూళ్లను పంపి భారీ నిర్మాణాలను చేపట్టడానికి మార్గం సుగమమైంది. ప్రస్తుతం రోదస్లో ఉన్న అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం తరహాలోనే 2035 నాటికి సొంతంగా అంతరిక్ష కేంద్రం నిర్మించాలన్న ఇస్రో లక్ష్యానికి ఈ విజయం ఎంతగానో కీలకం. 2 ఉపగ్రహాలను డాక్ చేసినట్టుగానే భవిష్యత్తులో 5 మాడ్యూళ్లను డాక్ చేయడం ద్వారా BAS ను నిర్మించాలన్నది ఇస్రో లక్ష్యం. శ్రీహరికోటలోని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్లో 3వ లాంచ్ ప్యాడ్ నిర్మాణానికి కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. ఈ లాంచ్ ప్యాడ్ నిర్మాణానికి 3,985 కోట్లు వ్యయమవుతుందని కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ వెల్లడించారు. ఇస్రో నెక్స్ట్ జనరేషన్ లాంచ్ వెహికల్స్ తో పాటు LVM-3 అంతరిక్ష వాహనాల ప్రయోగాలకు అనుగుణంగా ఈ కొత్త లాంచ్ ప్యాడ్ నిర్మాణం ఉంటుందని ప్రభుత్వం ప్రకటనలో పేర్కొంది. అలాగే 2వ లాంచ్ ప్యాడ్ కు స్టాండ్ బై కూడా ఇది ఉంటుందని, భవిష్యత్తులో మానవ సహిత అంతరిక్ష యాత్రకు సంబంధించిన రాకెట్ల ప్రయోగ సామర్థ్యం కూడా దీంతో పెరుగుతుందని తెలిపింది. 4 ఏళ్లలో దీని నిర్మాణం పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు ఆ ప్రకటనలో ప్రభుత్వం వెల్లడించింది. ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్లో మహాకుంభమేళ అంగరంగ వైభవంగా కొనసాగుతోంది. ఈ మహోత్తర ఆధ్యాత్మిక కార్యక్రమంలో కోట్లాది మంది పాల్పంచుకుంటూ భక్తి పారవస్యంతో మునిగి తేలుతున్నారు. గంగా, యమున, సరస్వతి నదుల త్రివేణి సంగమంలో గురువారం లక్షలాది మంది పుణ్య స్నానాలు ఆచరించగా తొలి 4 రోజుల్లో అమృత స్నానాలు ఆచరించిన వారి సంఖ్య 6 కోట్లు దాటిందని అధికారిక వర్గాలు పేర్కొన్నాయి. 45 రోజుల పాటు సాగే మహాకుంభమేళాలో పాల్గొనేందుకు 50 కోట్ల మంది వరకు ప్రయాగ్రాజ్ వచ్చే అవకాశం ఉందని డీజీపీ ప్రశాంత్ కుమార్ అన్నారు. 20 లక్షల మంది వరకు విదేశీ యాత్రికులు ఉంటారని అంచనా వేశారు. కాగా భారత విదేశాంగ శాఖ ఆహ్వానం మేరకు 10 దేశాలకు చెందిన 21 మందితో కూడిన అంతర్జాతీయ బృందం ప్రయాగ్రాజ్లోని తాత్కాలిక టెంట్ సిటీకి చేరుకుంది. వీరంతా త్రివేణి సంగమంలో పవిత్ర స్నానాలు చేయడంతో పాటు పలు ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాలుపంచుకున్నారు. కుంభ ఆధ్యాత్మిక వైభవంలో కాంటివాలే బాబా ముళ్లకంప పాన్పుపై పడుకుని డమరుకం మోగిస్తూ తన భక్తిని చాటారు. మహాకుంభమేళాను ప్లాస్టిక్ రహితంగా ఉంచేందుకు RSS 1 ప్లేట్ 1 బ్యాగ్ ప్రచారాన్ని ప్రారంభించింది. పద్మశ్రీ అవార్డు గ్రహీత, ప్రముఖ యోగా సాధకులు 129 ఏళ్ల స్వామి శివానంద బాబా మహాకుంభమేళాకు హాజరయ్యారు. ఈయన గత 100 ఏళ్లుగా ప్రయాగ్రాజ్, నాసిక్, ఉజ్జయిని, హరిద్వార్లలో జరిగే ప్రతి కుంభమేళాకు హాజరవుతున్నారని ఆయన శిష్యుడు సంజయ్ సరోజన పేర్కొన్నారు. ప్రకృతి అందాలకు నెలవైన జమ్మూ కశ్మీర్లో మిస్టరీ మరణాలు ప్రజలకు, అధికారులకు దడ పుట్టిస్తున్నాయి. కశ్మీర్ రాజౌరి జిల్లాలోని బుధాల్ గ్రామంలో 1.5 వ్యవధిలో 15 మంది మృతి చెందగా వారిలో ఎక్కువగా చిన్నారులే ఉండడం ఆందోళన కలిగిస్తోంది. బాధితులు వాంతులు చేసుకుని ఒక్కసారిగా స్పృహ కోల్పోతున్నారు. అనంతరం వారిని ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మరణిస్తున్నారు. బాధితుల నమూనాలను ల్యాబొరేటరీలకు పంపగా వారి మరణాలకు బ్యాక్టీరియా లేదా వైరస్ కారక సాంక్రమిక వ్యాధుల కారణం కాదని తేలడంతో అధికారులకు ఏం చేయాలో పాలుపోవడం లేదు. అయితే ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టాక్సికాలజీ రీసెర్చ్ నిర్వహించిన విశ్లేషణలో మాత్రం ఆ నమూనాల్లో విషపూరిత పదార్థాలున్నట్లు తేలింది. దీంతో అప్రమత్తమైన ప్రభుత్వం
అన్ని కోణాల్లో దర్యాప్తు చేయాలని వివిధ శాఖలను ఆదేశించింది. దర్యాప్తు కోసం 11 మందితో కూడిన ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేస్తున్నట్టు సైన్యంతో ఒప్పందం కుదుర్చుకుని జైలు నుంచి బయటకొచ్చేందుకు తానేమీ నవాజ్ షరీఫ్ ను కాదంటూ పాకిస్తాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ వ్యాఖ్యానించారు. ఎలాంటి వ్యూహాలు పనినా సైన్యంతో అంగీకారానికి వచ్చే ప్రసక్తే లేదన్నారు. తాను పాకిస్తాన్లోనే నివసించానని, ఇక్కడే కన్నుమూస్తానని మరోసారి స్పష్టం చేశారు. జైళ్లలో ఉన్న పీటీఐ పార్టీ కార్యకర్తల పట్ల అమానవీయంగా ప్రవర్తిస్తున్నారంటూ సైన్యం ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. పీటీఐ పార్టీకి సైనిక మద్దతు గల షహబాజ్ షరీఫ్ సర్కార్కు మధ్య సయోధ్య చర్చలు జరుగుతున్న వేళ ఆయన ఈ మేరకు ట్వీట్ చేశారు. పాకిస్తాన్లో రాజకీయ ఖైదీల పట్ల అమానవీయంగా ప్రవర్తిస్తున్నారు. సైనిక కస్టడీలో ఉన్న మా పార్టీ కార్యకర్తలకు తీవ్ర వేధింపులకు గురి చేస్తున్నారు. నేను కూడా వేధింపులకు గురయ్యాను. మా పార్టీని అణిచివేసే క్రమంలో మొత్తం వ్యవస్థనే ఉల్లంఘించారు. ఈ వ్యవహారంపై సుప్రీంకోర్టు ఇతర న్యాయస్థానాలను ఆశ్రయించినప్పటికీ విచారణకు అనుమతి లభించలేదు. దీంతో అంతర్జాతీయ వేదికలపై గొంతు వినిపించడం తప్ప వేరే మార్గం లేకుండా పోయిందంటూ వ్యాఖ్యానించారు. స్టార్ షట్లర్ పీవీ సింధు, యువ ఆటగాడు కిరణ్ జార్జ్ సొంత గడ్డపై జరుగుతున్న ఇండియా ఓపెన్ లో అదరగొడుతున్నారు. సింగిల్స్ లో వీరు క్వార్టర్ ఫైనల్ కు దూసుకెళ్లారు. ఇక పురుషుల డబుల్స్ లో భారత్ ఏస్ జోడీ సాత్విక్ సాయిరాజ్, చిరాగ్ శెట్టి కూడా ప్రీ క్వార్టర్స్ కు అధిగమించారు. ఇక ప్రీ క్వార్టర్స్ లో సింధు 21-15, 21-13తో మనామీ సాయుజును చిత్తు చేయగా కిరణ్ 22-20, 21-13తో అలెక్స్ లేనియర్ పై గెలిచాడు. ఆతిథ్య భారత్ ఖోఖో ప్రపంచ కప్ లో అప్రతిహత విజయాలతో అదరగొడుతుంది. పురుషులు, మహిళల జట్లు ఇప్పటికే క్వార్టర్ ఫైనల్లో చోటు దక్కించుకోగా విజయాలతో గ్రూప్ మ్యాచ్లను ముగించాయి. గ్రూప్ ఏలో తలపడుతున్న మహిళల జట్టు ఆఖరి పోరులో 120 పాయింట్ల తేడాతో మలేషియాను చిత్తు చేసింది. ఇరాన్, మలేషియా, దక్షిణ కొరియాతో కూడిన గ్రూప్ ఏలో మన మహిళలు అగ్రస్థానంలో నిలిచారు.